ప్రైజ్ ద లార్డ్. నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమమని మీ అందరి కోసం ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకును ఈ గ్రామాల స్వార్థ సేవా పరిచర్య కొరకును ప్రతి దినము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ దీన సోదరుడు విన్నవించుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ తెలియచేయనిది మనగా, మేము ప్రతి ఆదివారం సాయంత్రమున మాచర్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదో ఒక గ్రామానికి లేదా టౌన్లోని వార్డ్స్లలో యేసుక్రీస్తు యొక్క రక్షణ స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపుగా మాచర్ల చుట్టుపక్కల ఉన్నటువంటి 60 గ్రామాల్లో రక్షణ స్వార్థను ప్రకటించామని చెప్పడానికి మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. ఈ రక్షణ స్వార్థ సేవా పరిచర్య ఆగిపోకున్నట్లు ఇంకా అనేక మంది ఈ రక్షణ స్వార్థ సేవా పరిచర్యలో పాల్గొన్నట్లు ప్రార్థించండి, సహకరించండి. ఇది ఏ డినామినేషన్కు సంబంధం లేదు. కేవలం నశించిపోయే ఆత్మలకు రక్షణ స్వార్థను ప్రకటించాలనే ప్రధానమైన ఉద్దేశమే తప్ప మరొక ఉద్దేశమే లేదు. ఏ లాభాపేక్ష లేకుండా, ఏ దురుద్దేశము లేకుండా సదుద్దేశముతో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్య ఆగిపోకున్నట్లు మీరందరూ కూడా ప్రార్థించండి. ఈ స్వార్థ సేవా పరిచర్య కొరకు ఒక్క 20 మంది కూర్చోగలిగిన ఒక వ్యాను, మైక్ సెట్ అవసరమై ఉన్నది. దీనికోసం ప్రతి దినం మీరు ప్రార్థించండి, సహకరించండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఇతర దేశాల్లో కానీ మా స్వార్థ సేవా పరిచయం చేయండి. ఒక వ్యాను, ఒక మైక్ సెట్టు ఎవరన్నా సహకరించే వాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళంటే వారికి తెలియచేయమని కోరుతూ ఉన్నాను. అలాగే మందిర నిర్మాణం కొరకు, ఆ మందిరం పక్కనే అనాథ వృద్ధుల ఆశ్రమ స్థలం కొరకు మరి నిర్మాణం చేయడానికి ప్రార్థించండి. ప్రతి దినము కూడా సహకరించే వాళ్ళంటే తెలియచేయండి. సో దయచేసి ఈ ప్రార్థన విన్నపాలు మీరు ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. ఈరోజు అనగా 2025 ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మాచర్ల పట్టణంలోని రింగ్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ టవర్ ఎదురుగా ఆ ప్రాంతంలో రక్షణ స్వార్థను ప్రకటించడానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి రండి, అనేక మందిని తీసుకురండి. ఆసక్తి ఉన్న వారిని పంపించండి. ఇది ఏ డినామినేషన్కు సంబంధించింది కాదు. గుర్తుపెట్టుకోండి, కేవలం యేసుక్రీస్తును ప్రకటించటం మాత్రమే. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించిన శిష్యులుగా చేయమన్నాడు. దేవుని పని చేస్తే దేవుడు ఏదో ఒక సందర్భంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని ఇస్తాడు. మనకి రోజులో 24 గంటల సమయం ఇచ్చాడు. వారంలో ఒక్క 2 గంటలు లేదా 3 గంటలు మనం దేవుని కోసం ప్రయాసపడినట్లయితే, నశించిపోయే ఆత్మలకు రక్షణ స్వార్థను ప్రకటించినట్లయితే దేవుడు మన పట్ల తన అమూల్యమైన, అచంచలమైన, అద్భుతమైనటువంటి కృపను చూపిస్తాడు. మర్చిపోవద్దు, క్రీస్తునందు ప్రయాసము వ్యర్థము కాదన్నాడు దేవుడు. మానవ జీవితం శాశ్వతం కాదు. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేం. నీటి మీద బుడగ లాంటిది, రాలిపోయే గడ్డి పువ్వు లాంటిది, వాడిపోయే ఆకు లాంటిది మానవ జీవితం. కనుక దయచేసి దేవుని పని చేద్దాం. రండి, దేవుని సామ్రాజ్యాన్ని వెలిగిద్దాం. సాతాను యొక్క సామ్రాజ్యాన్ని కోకొట్టి వేలతో ప్రకటిద్దాం. కదిలి రండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇట్లు మీ ఆత్మీయ సహోదరుడు బాలశౌరి, మాచర్ల, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్.